ఉంటదా? ఉండదు. ఈ కిరీటము మీద ఉన్న అతను ఏ క్షణంలో ఎప్పుడు ఈ జీవాన్ని విడిచిపోతాడో తెలీదు. కానీ ఎక్కువగా ఈ కిరీటాల మీద ఆసక్తులు కలిగిన వారు ఎన్నో ఘోరాలు, నేరాలు, భయంకరమైన విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏది శాశ్వతం అనుకుని చేస్తారు? ఇక ఇదే శాశ్వతం అనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. వారికి ఈ 2 ప్రదేశాల గురించి తెలియదు. ఏ ప్రదేశం? సంతోషకరమైన ప్రదేశం ఒకటుంది. వేదనకరమైన ప్రదేశం ఒకటుంది. ఆ ప్రదేశాలు ఎప్పుడు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మాత్రమే అనుకుంటున్నారు. దేవుని మహాకృపను బట్టి మనము చాలా ధన్యులమని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన భవిష్యత్తుకి దేవుడు ఒక పునాది ఏసుకోవటానికి మరి ఈ యొక్క సువార్త ద్వారా మనల్నందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరుస్తున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనము ఎలా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎవరి జీవితాన్ని వారే కట్టుకోవాలి. మనము చాలా